ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో 3 రకాలుగా డబ్బు చలామణిలో ఉంది. ఒకటి గవర్నమెంట్ మనీ, అంటే రూపాయలు, డాలర్లు, యూరోలు లాంటివి. 2 ప్రజల డబ్బు, పీపుల్స్ మనీ, బిట్ కాయిన్, ఇథోరియం, జిప్ కాయిన్ లాంటివి. ఇక 3వది అతి ముఖ్యమైనది దేవుని డబ్బు, గాడ్స్ మనీ, గోల్డ్, సిల్వర్, అంటే బంగారం, వెండి. ఇంతకుముందు చలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇప్పుడు నాలక గీసుకోవడానికి కూడా పనికిరావు. అలాగే ఇప్పుడున్న 2000 రూపాయల నోట్లు రేపు పనికొస్తుందో రాదో కూడా ఎవరికి తెలియదు. అంటే రూపాయలకు కానీ డాలర్లకు కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేదే ఉండదు, అంటే అంతర్గత విలువ అనేదే ఉండదు. అందుకే రాబర్ట్ కియోసాకి దీన్ని ఫేక్ మనీ అంటుంటారు. గోల్డ్, సిల్వర్లను గాడ్స్ మనీ అంటుంటారు, అంటే బంగారం, వెండిలను దేవుని డబ్బు అని అంటుంటారు. గోల్డ్ యొక్క అటామిక్ నెంబర్ 79, సిల్వర్ యొక్క అటామిక్ నెంబర్ 47. భూమి ఏర్పడినప్పుడే భగవంతుడు వీటిని కూడా సృష్టించడం జరిగింది. అందుకే వీటిని గాడ్స్ మనీ అని అంటారు రాబర్ట్ కియోసాకి. ఇప్పటికీ ఏ దేశం వద్ద ఎక్కువగా బంగారం నిల్వలు ఉంటాయో ఆ దేశం ధనిక దేశం అని చెప్పొచ్చు. అలాగే ధనవంతుల ఇళ్లలో కేజీల కొద్ది బంగారం, వెండి మనం చూస్తూ ఉంటాం. అందుకే స్టాక్ మార్కెట్ పడిపోయిన ప్రతిసారి ఎక్కువ మంది దీంట్లోనే పెట్టుబడి పెడుతుంటారు. దీన్ని ఒక హెడ్జింగ్ సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు, అంటే ఏదైనా ఒక నష్టాన్ని పూరించే వస్తువుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంటారు. ఇవి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.